హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో పించండి. ఇంకా ఈరోజు మా హెల్దీ డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో మార్నింగ్ అయితే నేను ఇక్కడ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సో దాంట్లోకి వచ్చేసి నేను ఈరోజు కీరా, లెమన్, ఆమ్లా, కరివేపాకు అయితే తీసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో కీరా వచ్చేసి నాకు ఇక్కడ 1.5 అయితే పడిందండి. అండ్ కర్రీ లీవ్స్ వచ్చేసి ఒక 10 to 15 రెమ్మలు అనమాట. ఒక ఆమ్లా అయితే తీసుకున్నాను, హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి అయితే నేను కుకుంబర్, కర్రీ లీవ్స్ అండ్ అలాగే ఆమ్లా అయితే యాడ్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఇది ఒక 50% మనం గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. లెమన్ వచ్చేసి నేను జ్యూస్ మొత్తం రెడీ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా కీరా దోసకాయ మనం ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మనకి కీరా దోసకాయలో 96% అయితే వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుందండి. అండ్ అలాగే దీంట్లో మనకి లో క్యాలరీస్ ఉంటాయి, హై వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా దీంట్లో మనకి వైటమిన్ ఏ, బి, సి, కే ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాగా యూజ్ అవుతుంది. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో దాన్ని అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి నేను లెమన్ అయితే పిండుకుంటున్నానండి. సో లెమన్ మాకు చాలా ఇష్టం అనమాట, అందుకే కొంచెం ఎక్కువగా అయితే పిండుకుంటున్నాను. లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, తాగేటప్పుడు తాగాలన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా అయితే నేను ఒక కర్రీ లీవ్ అండ్ అలాగే కీరా దోసకాయ పెట్టి గార్నిష్ అయితే చేసుకున్నానండి. సో నా మార్నింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చక్కగా. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో ఎప్పుడైనా కానీ మనం మార్నింగ్ ఏ డ్రింక్ అయినా కానీ, డీటాక్స్లో డ్రింక్ అయినా కానీ, ఇలా జ్యూసెస్లా కానీ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ అనేది గ్యాప్ ఉంచాలన్నమాట. సో అప్పుడు మనం తిన్నది కూడా మంచిగా డైజెషన్ అయితే అవుతుంది. అండ్ మనం తాగిన జ్యూస్ కూడా మన బాడీలో చేంజెస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే పాపకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పల్లీలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తాననగా ముందు ఒక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. సో మనం చల్లారేంతవరకు మనకు కొత్తిమీర కూడా మంచిగా దగ్గరికి అయితే అవుతుంది. ఇంక ఈరోజు అయితే నేను ఎగ్ దోశ అయితే వేసుకోబోతున్నానండి. సో ఇంట్లో అయితే ఒక్క ఎగ్గే ఉందండి. సో దాంతోనే నాకు మా వారికి ఇద్దరికి అయితే 2 ఎగ్ దోశ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ ఎగ్ని పగలు కొట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. దాంట్లోకి నేను క్యారెట్ అయితే తీసుకున్నానండి, క్యారెట్ తురుము అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. క్యారెట్ తీసుకోవడం వల్ల అండ్ ఎగ్ వల్ల మంచి ప్రోటీన్ అయితే మనకు వస్తుంది. ఇంకా అలాగే దాంట్లోకి కొంచెం ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. ఒకసారి అయితే ఇంకా ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. సో ఆనియన్స్ అవన్నీ కూడా మీకు చూసుకొని అయితే వేసుకోండి. నాకు ఎక్కువ అనిపించే అందుకే పక్కనైతే పెట్టేశాను. ఇంకా దీంట్లోకి నేను కారపొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే కారపొడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా సాల్ట్ అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకా మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి పెనం పెట్టేసి దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక చిన్న దోశ అయితే వేసానండి, వస్తుందో లేదో అని తెలియదు కదా, మళ్ళీ రాకపోతే పిండి అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు వేసినా కానీ అలా ఒక చిన్న దోశ అయితే వేసుకొని చెక్ చేసుకుంటాను. బట్ ఈరోజైతే బాగానే వచ్చిందనమాట. ఇంకా ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను. ఇలా దోశ వేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అంతా వేసేసుకొని చక్కగా అది మొత్తం కుక్ అయిన తర్వాత అయితే దాన్ని నేను ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకుంటాను. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటానండి, ఎగ్ కాబట్టి మనకు మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఇలా 2 వైపులా కూడా నీట్గా అయితే కాల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎగ్ తినేటప్పుడు స్మెల్ అయితే రాకూడదనమాట. సో ఫైనల్గా నాకు ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే 1 ఎగ్ దోశతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు మళ్ళీ క్యారెట్ అయితే యూజ్ చేస్తున్నానండి. అయితే ఇది నేను కొత్తగా ట్రై చేశానమాట. సో ఇప్పుడు కూడా నేను తీసుకునే వెజిటబుల్ వచ్చేసి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ అయితే తీసుకుంటున్నాను, అది వచ్చేసి బీరకాయ. సో బీరకాయలో క్యారెట్ యాడ్ చేసి అయితే కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో దీనికోసం అయితే నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. సో క్యారెట్ తురుము అనేది మన ఇష్టం అండి, క్వాంటిటీ ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలి. సో ఆయిల్ వేసేసుకొని పోపు దినులు వేసేసుకొని ఆనియన్స్,
కరివేపాకు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో మనం ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి. సో బీరకాయలో నుంచే మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి కర్రీ మంచిగా అయితే కుక్ అవుతుంది. బట్ ఈ కర్రీ మాత్రం మనం లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా అయితే టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకూడదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇది మంచిగా ఒక 70% కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఈరోజు అయితే ఇలా సింపుల్గా హెల్దీగా అయితే కర్రీ అయితే చేసుకున్నానండి. సో ఇంకా నాకు మా వారికి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వరకు అయితే సరిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిందనమాట. సో రైస్, కర్డ్ అండ్ అలాగే బీరకాయ అండ్ క్యారెట్ కర్రీ అనమాట. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలాంటి కర్రీ ట్రై చేయండి. ఓన్లీ బీరకాయ బదులు ఇలా క్యారెట్ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఈరోజు ఎలాంటి డ్రింక్ అయితే తీసుకోవట్లేదు. జస్ట్ ఫ్రూట్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందుకే ఇలా మల్టిపుల్ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. పప్పాయ అండ్ గువా, ద్రాక్ష అండ్ అలాగే స్ట్రాబెర్రీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేశానండి. సో మంచిగా నెయ్యి అయితే చల్లారిందనమాట. ఇదైతే నాకు మంచిగా పూసగా వచ్చిందండి నెయ్యి. మనం నెయ్యిని కొంచెం ఎక్కువగా మరిగించుకుంటే ఏంటంటే నెయ్యి అనేది కొంచెం స్మెల్ రాదండి. మనం మరిగకుండా ఆపేసామనుకోండి నెయ్యి అనేది స్మెల్ వస్తుందన్నమాట. మంచిగా కరివేపాకు వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది నెయ్యికి. ఇంకా నేను నెయ్యి అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఇది నాకు ఇంకా ఒక 10 days వరకు అయితే వస్తుందండి ఈ నెయ్యి. ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట. బట్ నా దగ్గర వచ్చే వెన్నతో అయితే నేను చేస్తూ ఉంటాను. అది నాకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పాప ఉంది కాబట్టి నాకు ఎక్కువగా నెయ్యి అయితే కావాల్సి వస్తుంది. అండ్ అలాగే మనం ఏదైనా కొత్తగా బిర్యానీస్ కానీ ఏదైనా చేసినప్పుడు కూడా నెయ్యి యూజ్ చేస్తాం కదా. మా ఇంట్లో అయితే ఎనీ టైం నెయ్యి అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మేము లైట్గా అయితే తీసుకోవాలనుకుంటున్నాము. సో దానికోసం నేను ఈరోజు ఇంట్లో బ్రెడ్ ఉందని చెప్పేసి శాండ్విచ్ అయితే ట్రై చేస్తున్నానండి. సో నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఎండ్ ఆఫ్ ద శాండ్విచ్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికోసం ఫస్ట్ నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో పేస్ట్లోకి వచ్చేసి నేను ఇక్కడ పుదీనా అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ అండి మీరు పుదీనా ఎక్కువ క్వాంటిటీ అస్సలు తీసుకోవద్దు. ఫ్లేవర్ ఎక్కువ అయితే అస్సలు మనం తినలేమన్నమాట. సో పుదీనా కన్నా కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే ఏం కాదు. బట్ పుదీనా మాత్రం కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక 2 tablespoon కర్డ్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి నేను ఇలాచీ అయితే తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం. అండ్ అలాగే 4 జీడిపప్పులు అయితే తీసుకొని ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. సో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక బౌల్లోకి అయితే నేను ఇక్కడ క్యారెట్ తురుము అయితే తీసుకుంటున్నానండి. సో క్యారెట్ తురుము నాకు ఎక్కువ మిగిలిపోయిందనమాట. నేను ప్రిపేర్ చేసిన శాండ్విచ్లో ప్రిపేర్ చేస్తాం కదా, సో మనం పెట్టడానికి స్టఫింగ్ పెట్టడానికి. సో స్టఫింగ్ అనేది నాకు మిగిలిపోయిందండి. సో కొంచెం తక్కువగా అయితే చేసుకోండి. సో క్యారెట్ తురుము అండ్ అలాగే టమాటా, ఆనియన్. నా దగ్గర మార్నింగ్ నేను స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసింది ఉందండి. సో అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి శాండ్విచ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది అనమాట. అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ మనకి స్వీట్ కార్న్లో ఏంటంటే మంచి ఫైబర్ అనేది ఉంటుందండి. అది మన బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఈ స్టఫ్ని మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఎలాంటి బట్టర్ కానీ ఏది కూడా యూస్ చేయకుండా చేస్తున్నానండి. సో నా దగ్గర ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే 4 బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి కొంచెం ఈ బ్రెడ్ అనేది స్వీట్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ వీట్ బ్రెడ్ అనమాట. సో మనకి ఇందులో ఎలాంటి మైదా కూడా యాడ్ చేసి అయితే ఉండదు. ఇది మనకి దొరుకుతుంది షాపులలో, నో మైదా అని చెప్పేసి. సో మైదా తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్కి అంత మంచిది అయితే కాదండి. ఎప్పుడైనా తీసుకున్నప్పుడు నేను మైదా లేనిది అయితే తీసుకుంటాను. ఇంకా దీంట్లో అయితే నేను అందరూ బట్టర్ కానీ చీజ్ కానీ ఏదో ఒకటి అప్లై చేస్తారు. బట్ నేనైతే వెరైటీగా నెయ్యి అయితే అప్లై చేశాను అనమాట. ఎందుకంటే బట్టర్ నేను ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. బట్ రీసెంట్గానే నేను అది పర్చేస్ చేసి అయితే ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు యూజ్ అవుతుందని చెప్పేసి. సో నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దాని మీద అయితే స్టఫింగ్ అయితే చేసేసుకుంటున్నానండి.
ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ అనేది మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ అలాగే నేను రీసెంట్గానే హెల్దీ నా లైఫ్ స్టైల్ని అయితే స్టార్ట్ చేశానండి. మా డే టు డే లైఫ్లో హెల్దీగా ఉండడానికి ఏమేం ఫుడ్ చేంజెస్ చేసుకున్నాము అదంతా కూడా నేను వ్లాగ్స్ ద్వారా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రీసెంట్గానే నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానమాట. ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేయండి. మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై అయితే చేయండి. ఇంక ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ మీద అయితే స్టఫింగ్ అయితే చేసేసుకున్నాను కదా. దీని మీద ఇంకొకటి నెయ్యి అప్లై చేసిన బ్రెడ్ని అయితే పెట్టేసుకొని జస్ట్ అలా లైట్గా ప్రెస్ అయితే చేసుకుంటున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని ఇప్పుడు చాక్తో మెల్లగా ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ అయితే ఉందండి. ఇది నేనైతే కొనుక్కోలేదండి. సో ఎప్పుడో 2017 ఆర్ 18లో ఆ టైంలో నేను స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఈ మేకర్ అనేది గిఫ్ట్ వచ్చిందనమాట. మనకి గేమ్స్ రౌండ్లో గిఫ్ట్ వస్తుంది కదా, సో అలాగా నాకు ఈ మేకర్ అనేది గిఫ్ట్ వచ్చింది. బట్ దీన్ని నేను మ్యారేజ్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ అయినా కానీ అసలు యూజే చేయలేదండి. దగ్గర ఒక 5 ఇయర్స్ దాకా నేను ఈ మేకర్ని అయితే యూజ్ చేయలేదన్నమాట. అయితే మధ్యలో ఒక్కసారి అయితే యూజ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ 3 ఇయర్స్ అయిన తర్వాత అయితే ఒక్కసారి అయితే యూజ్ చేస్తానండి. తర్వాత మళ్ళీ కూడా దీన్ని పక్కన పెట్టాను. ఇంకా ఈ రోజు అయితే బయటకు తీసానమాట. అయితే ఈ బ్రెడ్ మీద కార్నర్స్ ఉంది కదండి, అదైతే నేను కట్ చేయలేదు. బట్ అది కట్ చేసి ఉంటే బాగుండు అని అయితే అనిపించింది అనమాట. ఇంకా అలానే ప్రెస్ చేసి అయితే పెట్టేశాను. మనం ఇలా ప్రెస్ చేయగానే కింద క్లోజింగ్ అవ్వడానికి అయితే ఒక నాబ్ అయితే ఉంటుందండి. సో ఇంకా స్విచ్ ఆన్ చేయగానే రెడ్ కలర్ అయితే వస్తుంది. తర్వాత మనకి అయిపోతుంది అన్నప్పుడు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ అయితే వస్తుంది. సో అప్పుడు మనకి కొంచెం పైన మాడిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో గ్రీన్ కలర్ వచ్చినప్పుడే మనం ఇలా ఆఫ్ చేసేసుకొని ఇంకా బయటకు తీసేసుకోవాలి. ఇంకా నాకు అది తీయడానికి కూడా రాలేదండి ఫస్ట్. ఇంకా మెల్లగా అయితే ఎలాగోలా అయితే తీసాను నేను. సో మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అయితే అయింది. బ్రెడ్ కూడా మంచిగా కాలిందనమాట ఈ మేకర్లో. ఇంకా ఫైనల్గా నేను కష్టపడి శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఎలా వస్తాయి అనుకున్నాను, బట్ బాగానే వచ్చాయండి. అంటే నేను దీనికి 100కి ఒక 80% అయితే ఇస్తానన్నమాట. 20%లో దీంట్లో చాలా మిస్ అయ్యాయి. అసలు యాక్చువల్గా ఎగ్ కూడా పెడదాం అనుకున్నాను. సో మార్నింగ్ నాకు ఇంట్లో ఒక్క ఎగ్ ఉంటేనే దాన్ని నేను ఎగ్ దోశ అయితే వేసేసాను కదా. సో ఎగ్స్ ఇంకా నేను వద్దులే, ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వితౌట్ ఎగ్ ఇలా జస్ట్ వెజ్జెస్ అయితే యాడ్ చేసేసుకొని వెజ్ శాండ్విచ్ లాగా అయితే చేశాను. అయితే మా వారికి బాగా నచ్చిందండి. అయితే మళ్ళీ ఇంకొకటి చెయ్యి అయితే అన్నారనమాట. సో మళ్ళీ నేను ఇంకొక దాని మీద స్టఫింగ్ పెట్టి అయితే మళ్ళీ చేస్తున్నాను. సో తనకి నచ్చితే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఎంతైనా మనం చేసే వంటలు ఇంట్లో వాళ్ళు బాగున్నాయని చెప్తే మనకు వచ్చే తృప్తి అసలు చాలా అనమాట. ఇంకా దీన్ని మంచిగా మేము సాస్లో అయితే డిప్ చేసుకుని అయితే తిన్నామండి. మా డిన్నర్కి అయితే ఇలా సింపుల్గా వెజ్ శాండ్విచ్ అయితే రెడీ చేసుకున్నాను. నేను ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో అయితే ట్రై చేసి అయితే చేశాను. అలా హెల్దీగా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఇంకా అన్నీ మిగిలిపోయాయి అనమాట. ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ, టమాటా, ఈ స్టఫింగ్ కూడా మిగిలిపోయింది. అయితే ఇదంతా కూడా మిక్స్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. సో దీన్ని నేను మళ్ళీ అయితే యూస్ చేస్తాను. ఎలా యూస్ చేస్తానది అయితే నా కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా రేపటి కోసం అయితే నేను ఇక్కడ అన్నీ అయితే సోక్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి అండ్ అలాగే స్మూతీకి ఇంకా కొన్ని అయితే సోక్ చేసుకోబోతున్నాను. అవైతే షేర్ చేసుకుంటాను. సో ఇడ్లీ కోసం అయితే నేను ఇక్కడ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ 1 గ్లాస్ రాగులు అయితే తీసుకున్నాను. 1.5 వచ్చేసి మినపప్పు అయితే తీసుకొని సోక్ అయితే చేసుకుంటున్నాను. ఓవర్ నైట్ అయితే సోక్ అవ్వాలండి. రాగులు అనేవి మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట నానడానికి. అందుకే మనం ఓవర్ నైట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దాంతోపాటు స్మూతీ కోసం కూడా నేను ఇక్కడ ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మిగతా సీడ్స్ అన్నీ కూడా హాఫ్ అలా హాఫ్కి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను అనమాట. సో దాంట్లోకి నేను ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే 4 బాదం, ఒక వాల్నట్ అయితే వేసుకొని దాంట్లోకి ఒక కప్పు మిల్క్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఒక చిన్న కప్పుడు మిల్క్ అయితే తీసుకొని అవి కూడా ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను.
ఇక్కడ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ శనగలు అయితే నానబెట్టుకుంటున్నానండి. శనగలు అండ్ అలాగే రాజ్మా అనమాట. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగలు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్స్ వచ్చేసి రాజ్మా అయితే యాడ్ చేసుకుంటుని వాటిని కూడా ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కాబట్టి మార్నింగ్ చేయడానికి అయితే అవ్వదు. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే కనుక నేను ఒకసారి శనగలు అలానే ఒక 15 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేయాల్సి వచ్చిందండి. అందుకే ఇలా ముందు రోజు నానబెట్టుకుంటే మనకు మార్నింగ్కి ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా నేను సోక్ చేసుకున్న ఓట్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మిగిలినవి అయితే బయటే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము హెల్దీగా ఎలా తిన్నాము అని అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ హెల్దీ డే రొటీన్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే నా కిచెన్ కూడా మొత్తం అయితే చక్కగా క్లీన్ అయిపోయింది. సో నైట్ నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీలో కూడా చాలామంది నైట్ టైమ్స్ సగం పని అయితే చేసేసుకుంటారు. సో చాలామంది ఉమెన్స్ కూడా ఇదే ఆలోచిస్తారండి, నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ కల్లా కొంచెం పని తగ్గుతుందని చెప్పేసి. సో నేను కూడా అలానే చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా అలాగే చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాను అనమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, బాయ్.